ఈ శ్రావణ మాసంలో చేసేటటువంటి వ్రతాలలో పరమోత్కృష్టమైనటువంటి ఒక పూజ ఉంటుంది. ఆషాదశమి అంటారు. ఈ శుక్లపక్షంలో నిన్నను ఏకాదశి, ఇవాళ ద్వాదశి. ఏకాదశికి ముందు దశమి తిథి ఉంది. దశమి తిథికి ఒక్కదానికే సంవత్సరం మొత్తం మీద ఒక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమికి ఆషాదశమి అని పేరు. ఆశ అంటే ఏమిటి? కోరిక కాదు. కోరిక ఆశ ఎప్పుడవుతుంది అంటే వాడికి ఆశలావు పీక సన్నం అంటారు. అంటే అంత స్థితి లేదు, కానీ కోరిక. అంత స్థితి లేకుండా కోరిక కోరచ్చ అసలు అంటే అది పరమధార్మికమైతే కోరడంలో తప్పు లేదు. బాగా ఉద్భుతమై అంత పుణ్యాన్ని కట్టబెట్టి, మరి అంత పుణ్యం ఉంటే కదా అంత వైభవం వస్తుంది. అంత పుణ్యాన్ని ఇచ్చే తిథి ఏది అంటే శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి. ఏం చేస్తే? పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చేయమంటారు. ఆషాదశమి నాడు ఏం చెయ్యాలంటే పరమశివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తాం. ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకంలో విశేషమైనటువంటి చందనోదకంతో చేయాలి. చందనోదకం అంటే గంధం నీళ్లలో కలపడం. గంధం తీసుకెళ్ళి ఒక బిందెడు నీళ్లలో కలిపాను. మనం వాసన చూడకూడదు, ఎంత సుగంధభరితమైనటువంటి వాసన వస్తుంది. అసలు మీరు ఏ కోరిక కోరలేదనుకోండి, అంతకన్నా ఉత్తమం ఇంకోటి. మీకేమివ్వాలో ఈశ్వరుడికి తెలుసు, అడగక్కర్లేదు. అసలు ఈశ్వరుడి దగ్గర కోరిక కోరడం ఎందుకో తెలుసా? కష్టం చెప్పుకోకుండా ఉండలేక, ఆయన అనుగ్రహించడని కాదు. నా ఆర్తి కొద్దీ చెప్పకుండా ఉండలేక నేను ఆయనకి చెప్పడం కానీ నాకేమివ్వాలో ఆయనకి తెలియదని నేను చెప్పడం కాదు, నేను అడగడం కాదు. ఆయనకి తెలుసు నాకేమివ్వాలో. నేను కోరిక కోరక్కర్లేదు, కానీ ఎందుకు కోరుతాను అంటే కోరకుండా ఉండలేక. ఆయన దగ్గర తప్ప నాకు స్వాతంత్రం ఎక్కడుంది? స్వామి నీకు తప్ప ఎవరికి చెప్పుకోను, అందుకు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఆ చందనోదకంతో శివలింగానికి అభిషేకం చేస్తే దాని చేత పరమశివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అటువంటి శివాభిషేకం చేత, ఆ చందనోదకం చేత శివానుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి ధార్మికమైన కోరిక అయినా సరే అది ఇప్పుడు చూస్తే అయ్య బాబోయ్ అంత పెద్ద కోరికే వీళ్ళకి అనిపించచ్చు, కానీ ఆ కోరికని నిజం చేస్తాడు. అందుకే